కచేరీ బాగా జరిగిందా? కచేరీకి నేను రాకపోవడానికి కారణం సంజాయిషీను నేను వినదలుచుకోలేదు. నాకేం చెప్పొద్దు. నువ్వు విసురు, ఊళ్ళంతా మండిపోతుంది. నాన్న, అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి నాకు అనవసరం. చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనపాఠం నా చెవిన పడదు. ఇంకేం చెప్పొద్దు, నాకు తలనొప్పి. మీరు సహస్ర ఘనాపాటి కదా, మీకు వినపడదు. కారణం వినటానికి మీకు తలనొప్పి, కారణం చెప్పకపోతే నాకు తలే పగిలిపోతుంది. వినేవాడు వింటే చాలు. వదిన, నీకైనా వినపడుతున్నా లేదా? ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పుకున్నా నేను కచేరీకి వెళ్తున్నానా లేదా? ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా ఉండదా? అది వినాలా అక్కర్లేదా? ఊడ్చిన పూరు గుడిసెలకి అసలు గుడిసెలే ఉంటాయన్న విషయాన్ని చూడగానే సాయం చేయడం నా ధర్మం అనిపించింది. చేశాను. తప్ప కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాలను చూస్తూ పాడపాడేందుకు మనసులా వస్తుంది. 10 మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుడు కూడా హర్షిస్తానంటారే, మరి ఈయన నువ్వు చెప్పదు. అసలు నేను చేసిన తప్పేమిటి? సరే, తప్పైనా ఒప్పైనా జరిగిందేదో జరిగిపోయింది. భోజనాలు పెడతాను, రండి కూర్చోండి. మామగారు, మీరు రండి. వద్దమ్మా, వద్దు. వాడు చేసిందే ధర్మమని వాడికి అంత గట్టిగా అనిపిస్తే మనిషి కర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవధిక్కారానికి నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను. 2 రోజులు ఎందుకో తెలుసా? వాడికి నాకు చేర్చి. ఈ రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా, రామాలయంలో కచేరీ. వదినా, నాకు అన్న వడ్డించు. నాన్నగారు భోజనానికి రా. నేను ఫోన్ చేస్తాను వదినా. నాకు వడ్డించవా? నేనేం తప్పు చేశానని ఉపవాసం ఉండాలి? పొరుగు వారికి సాయపడటం కూడా తప్ప? జీవం వెంట ఈ జీవలు పడతాయి, కాకి తెస్తే 100 కాకులు కొడతాయి. జ్ఞానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు మూసుకుని భక్తి పాటలు పాడాలా? ఏ దేవుడు చెప్పిన ఉపదేశం ఇది? ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది గాన కచేరీలు కాదొదినా, జ్ఞాన కచేరీలు. తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడని భయపడే కొడుకే మంచి చేస్తే వెనుతాడని ఆశపడతాడుగా. కానీ నా విషయంలో నాన్న, నేను తింటాను వదినా, కడుపు నిండా తింటాను. నేనెందుకు మానేయాలి భోజనం? పెద్దానికి ఒక మాట అంటే రక్తపోటు పెరిగిపోతుంది. స్నానం అయిందా? ఎదిగిన పిల్లలు ఉన్నారంటే బుద్ధి తెలిసి పెద్దవాళ్ళ మనసు నొప్పించకుండా మెలగాలి. తొడుకురండి. అన్ని ఎంతకాలం చెప్పుకు తిరుగుతాం? ఎవరి దారులు వాళ్ళవి, ఎవరి బ్రతుకులు వాళ్ళవి. పంచి కావాలా? అతని సంగతి మీరు కూడా పట్టించుకోకుండా ఇలా కుదమరాయిలా నించుంటారేమిటండి? వచ్చేది? మీరెప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చానంటావు? నేనే చెప్పాలా? ఇక్కడ ఉన్న చెట్లు చెబుతాయి, రాలిన పువ్వులు చెబుతాయి. మీకు ఊపిరి ఆడకపోతే కాపాడేదెవరు? ఇక నా పాపరా, నేనేం చెప్పినా మీకు నవ్వులాటుగానే ఉంటుంది. నిజమండి, మొన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు సైకిల్ మీద ఇలాగే డబుల్స్ వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారట. అలాగే మరిద్దరు ఇప్పుడు పట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మనం మరి నాన్నగారు, ఈ అమ్మాయి
లలితని అంటుకోవచ్చుగా. ఎలాంటి ఇల్లుది చూడు గాయత్రి, పూజ గదిలో మీ అత్తయ్యకు ఒక చోటు ఇవ్వకపోయినా ఈ నట్టింట్లో ఈ ఉయ్యాలనే పూజ సింహాసనం చేసి ప్రతిరోజు ఆరాధిస్తున్నా. ఒక వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు లక్ష్మీదేవిలా అలంకరించుకుని పూజ కార్యక్రమం ముగించి నా కాళ్లకు నమస్కరించి ఉపవాసం అలసటలో ఉయ్యాల్లో విశ్రమించింది నా భావాన్ని. పోగుతున్న ఉయ్యాల ఆగిపోయింది, నా భవానీ శ్వాస కూడా ఆగిపోయింది. ఆమె ఆదర్శాల మేరకు నేను నా ధర్మానికి కట్టుబడి అగ్నిహోత్రుడిలా బతుకుతున్నా. అలాంటి ఈ ఇంట లక్ష్మి నడయాడిన ఈ నట్టింట ఏమయ్యా సూర్య, ఇలాంటి పని చేశావు? ఏమిటొదినా? లలిత ఒక హరిజన్ అమ్మాయని నాతో చెప్పలేదే. ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావయ్యా? ఇందులో దాచేదే ఉందినా, అదొక పెద్ద విషయంగా తీసుకోలేదు నేను. ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, పైగా మంచిది, అందుకే ప్రేమించడం తప్పు కాదనుకున్నాను. అంతే. అంతేనా? ఎవరికైనా అంతే కావచ్చయ్యా, కానీ బిలహరి గణపతి శాస్త్రి గారి సంతానానికి అది అంతే కాదు, అంతులేనంత. అంటే అంటే ఇప్పుడు ఏమంటావుతున్నా? నీ విషయంలో ఆ పిల్ల హరిజన్ల పిల్లని తెలియక నిన్ను ప్రోత్సహించడం తప్పైతే అందుకు నన్ను క్షమించు. ఈ ఇంట్లో పెళ్లి కావలసిన తులసి ముక్క లాంటి చెల్లెలుంది, సంప్రదాయ చందనవనంలో పండిపోయిన మహావృక్షం లాంటి మీ నాన్నగారు ఉన్నారు. అలాంటి ఇంట్లో అప్రియమైనవి ఏం జరిగినా అప్పుడు నా ధర్మం. చూడు బాబు, నేను ఇంటికి పెద్ద కోళ్ళు మాత్రమే కాదు, తల్లి తర్వాత తల్లి. బాబు సూర్యం, నన్ను క్షమించు, ఈ విషయం ఇంకేం మాట్లాడకు. కొడుకు లేని లోటు మీ వల్ల నాకు తీరిపోయింది. ఇది తిరగండి. మూగబ్బాయి కదా అని మృదంగం నేర్చుకోమని మీ నాన్నగారు పంపిస్తే అత్తేరైన ఆ మూగ నోటితో నాదస్వరం నేర్చుకొచ్చి నిలబడ్డారు. చెయ్యి. మీ తమ్ముడు ఇప్పుడు అత్తెరి అరిజిన అమ్మాయిని పెళ్లాడుతూ తప్పేమిటి అంటున్నాడు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కాస్త చెప్పరేమిటండి? అభిప్రాయం చెప్పమంటే అలా వెళ్ళిపోతారేమిటి? పడిపోయండి, ఆసుపత్రికి తీసుకెళ్ళండి, కార్లో తీసుకెళ్తారండి. పండుందిగా పండ్లు అయితే ఆలస్యం అయిపోతుందండి, రక్తం పోతుంది సార్. సార్ దయచేసి తీసుకెళ్ళండి సార్. సార్ మాకు కచేరీ ఆలస్యంగా వెళ్ళడం నాకు అలవాట్లా. ఆ బండి ఎక్కించారుగా మీ బండి, ఏమీ కాదు ఆ గొంతుడు. నాన్నగారు, మనం సూర్యం కూర్చో. డ్రైవర్
నరీశ పాహిమా భవానీశ సర్వేశ పంచనరీశ పాహిమా భవానీశ సర్వేశ పంచనరీశ పాహిమా భవానీశ సర్వేశ పంచనరీశ పాహిమా పరధ్యానం సరిగమల మధ్యకు సరసాలు వస్తున్నాయా? అదే ఆ హరిజన పిల్లతో సరసాలు లేక మానవ సేవ గుర్తొస్తోందా? నిన్నే అడిగేది. ఆ మానవ సేవ గంగలో కలిపేసి ఈ స్వరాల సేవ చెయ్యి. మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న 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 మానవ సేవ ద్రోహమా కన్నుల ముందు కరులు అభాగ్యుల చేరుటే దోషమా 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 మానవ సేవ దోషమా కళా సేవ కాదన్న మానవ సేవ దోషమా గ్రీష్మరాజితవనాల సంతాపము గనిగరి గ్రీష్మరాజితవనాల సంతాపము గనిగరి జీవధార చిరుకు కార్య దీక్ష హేమరచి కాలమి కాలజలాలని అవనాటి మరింత ఏముంది ఫలము దయలేని గుండె కాలమే కాలజలాలను అవనాటి మరింత ఏముంది ఫలము దయలేని గుండె కాలరి పమగమ తగలరి దశం తదపామ తగలి సీ తగదిని సతి పుట తగదిన తగదిన బీజం తరి సని పరిసరి గమదనకు పమగమరి దాని పామరి దశను తతి తగదిన తతి 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 కిన తాం తాం తగదిన పదవదని పదగరి గమని గదని తగిన చందత
భవాని, నీ కొడుకు గురువును మించిపోయాడు. గురువు గుండెల్ని తరిమేసేటంతగా మించిపోయాడు. సంతోషించు, సంతోషించు. ఏమండి, సాయంత్రం పోల్ మీద నుంచి కింద పడిపోయాడే, ఆ లైన్ మీద ఎలా ఉన్నాడు? చచ్చిపోయాడండి. చచ్చిపోయాడా? అవునండి, అరగంట ముందు తెచ్చుంటే బతికేవాడని చెప్పారండి డాక్టర్. ఆడి చావుకి బతుకి అరగంట దూరం అన్నట్టు అయిపోయిందండి. ఇక దేవుడే ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని ఆదుకోవాలండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం. రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు? మైలపడి వస్తున్నావా? అదేరా, ఆ అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను. నాన్న, సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని తుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పడితే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేసామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరిగి రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పుండిని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అలాగంటే ముందు అతను ఆసుపత్రికి చేర్చలేని వాడే అతని పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? చావు పుట్టుకలు కర్మఫలాలు. ఆ మనిషికి ముగింపలా రాసిపెట్టింది, ముగిసిపోయింది. నాన్న, మీ కర్మ సిద్ధాంతానికి ఎదురులేకపోవచ్చు, కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి. మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు. నా ధర్మం నాకు బాగా తెలుసురా. భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు, సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు. అయితే చచ్చిపోయిన అతని మరణానికి మన బాధ్యత లేదంటారా? వాడెవడో చంపడానికి మనమెలా కారణమవుతావురా? నన్ను మీ ముందు అందరూ మూగవాళ్ళ పడుంటారనుకుంటున్నారు, కానీ కానీ నాకు నోరుంది. న్యాయాన్యాయాలు మాట్లాడి తీరుతాను. ఇంతకీ ఏమంటావు? మీరు అనే ఒక్క మాట ఉంటే అతను బతుకుండేవాడు. మీరు అనలేదు, నేనైతే ఉండేవాడిని. కానీ ఎలా? నేను కొడుకుని, తండ్రిని కానీ. కాబట్టి అతని చావు కారణం మీరే అతన్ని చంపారు. మీరు ఒక హంతకుడు. అన్న తండ్రిని దుర్భాషలాడేంత పెద్దవాడి అయిపోయావా నువ్వు? వదిన, నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నిజం. ఒక ఆడదాని అనాథన చేసి ఆ పసివాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశావే, అది మహాపాపం. ఆ పాపానికి నేను బాధ్యుణ్ణి. అది నన్ను జీవితాంతం గ్రహిస్తూనే ఉంటుంది. పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను, పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను తులసి దళములచే సంతోషముగా పూజింతు, తులసి దళములచే సంతోషముగా నమస్కారం గురుగారు. నువ్వు పాడిన రాగం ఏమిటో తెలుసా బాబు? వినికిడి జ్ఞానమే తప్ప విజ్ఞానం లేనివాణ్ణి. నాకు ఆ రాగం పేరు తెలియదు గురుగారు. మోహన్ చూస్తే బ్రాహ్మణులా ఉన్నావు. బ్రాహ్మణుడేనా? అవును గురుగారు. తల్లా వచ్చిన వారి అబ్బాయిని, కాశ్యప గోత్రం. మరి జంధ్యం వేసుకోలేదే? ఇంకా ఉపనయనం కాలేదు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు.
బ్రహ్మోపదేశం చేసి జంజం వేసే దిక్కులేని వాణ్ణి. ధ్రువంతే రాజావరుడో ధ్రువంతే మోగహత్పరిః ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చరాక్షం ధారయతాం ధ్రువం సుముహూర్తోస్తినుగృహ్ణంతో సుముహూర్తమస్తు అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు యజ్ఞోపవీతం వరదం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు ఉపనయనం చేస్తున్నారే ఆ అబ్బాయి ఎవరు? ఏమో నాకు తెలియదు సూర్యం. ఎవరో బీదబ్బాయట. ఉదయాన్నే ఇంటికి తీసుకొచ్చి గబగబా బ్రహ్మోపదేశానికి ఏర్పాట్లు చేయించారు. ధూమ్ ధామని గొప్పగా చేస్తున్నారే. అబ్బాయి పేరు? అది మంచి రాగం పేరే చారుకేసి. 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 చారుకేశ శర్మ అహంభో అభివాదయే. చారుకేశ శర్మ అహంభో అభివాదయే. వదినా, నేను కచేరీకి బయలుదేరుతాను. బాబు సూర్యం కొంచెం కాఫీ తాగాడు. ఇప్పుడు కాఫీ ఎందుకు వదినా? పర్వాలేదు, వచ్చేసరికి ఏ రాత్రి అవుతుందో ఏమో. ఇందా. చారుకేశ, చారుకేశ, అంత సిద్ధమేనా? అన్ని సిద్ధం గురుగారు. కారు వచ్చిందా? వచ్చింది నాన్నగారు. చారుకేశ, కారు వచ్చిందా? వచ్చింది గురుగారు. మా గాయత్రి, నేను వెళ్ళొస్తా. నాన్నగారు, ఈ రోజు కచేరీ త్యాగయ్య హాల్లో. అది చారుకేశ తెలుసు. చారుకేశ, ఇది కారులో పెట్టు. సరే గురుగారు. అంటే నేను కచేరీకి రావట్లేదా నాన్న? నీకెందుకు నాన్న ఆశ్రమ? నీకు చాలా పనులున్నాయి. చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఊడిగం చేయడం నీ ధర్మం. అదంతా చాలనట్టు నీకు ఈ శ్రమ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. చారుకేశ, గురుగారు, తమ్మురా ఇంకా కారులో పెట్టలేదా? ఇదిగో తీసుకెళ్తున్నాను గురుగారు. అంటే నా స్థానంలో చారుకేశ్వరు ఉంటాడా? అదెలా ఉంటాడురా? చారుకేశ నా కొడుకు కాదే. నా సంగీతాన్ని అనుసరించి నా తరువాత కూడా దాన్ని బ్రతికించే విధేయుడు. నేను పోతే తద్దినం పెట్టే హక్కు మాత్రం నీదే. అది చారుకేసి కాదు. నాన్న, మీ సంగీతానికి వారసుని నేను కానా? అదెలా అవుతావురా? నువ్వు ప్రేమించే జీవకళల ముందు ఈ బెలహరి గణపతి శాస్త్రి సాధించింది ఏమీ లేదురా. నీ దృష్టిలో నా సంగీతమే నిర్జీవమైంది. అదే నా ఉద్దేశం అది కాదు నాన్నగారు. నాన్నగారు, మీరు సాధించిన ఘనతను కాదనేటంతటి మూర్ఖులు కాదు. క్షమించండి, టైం అయింది. మనం ఇక బయలుదేరదామా? అయ్యా చారుకేశ, ఒక్క నిమిషం. నాన్నగారు, మీ పట్ల, మీ సంగీతం పట్ల నాకున్న గౌరవం మీకు తెలీదు. అమ్మ పాడిన జోలపాట కన్నా ముందు మీ సుప్రభాత గీతం విన్నాను. మొట్టమొదటి సంగీతం విన్నదే మీ నోటమ్మట. నాన్నగారు, ఇప్పటికీ మీరు తిట్టినా అది సంగీతంలా వినిపిస్తుందో నా చెవులకి. నాన్న, నేను మీ కొడుకు మాత్రమే కాదు, మీ శిష్యుణ్ణి, మీకు పెద్ద అభిమాని కూడా. ఇంతలా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బెలారి గణపతి శాస్త్రి గారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంజరంలో బందీ కావటమే నేను సహించలేకపోతున్నాను. అదే నన్ను బాధిస్తుంది కూడా. చెప్పరా? చెప్పు. నా 50 ఏళ్ల జీవితంలో ఎవరూ నన్ను ఎదిరించి మాట్లాడింది లేదు. ఎదురుగా నిలబడి నోరు విప్పింది లేదు. ఈరోజు నా కన్న కొడుకు నాకే ధర్మపన్నాలు చెబుతున్నాడు. చెప్తాడు. వాడికొక హోదా ఉంది కదా, బెలహరి గణపతి శాస్త్రి కొడుకని. గణపతి శాస్త్రి గారు, క్షమించండి. నేను ఎవరి కొడుకునైనా మనిషిని, మనిషికి తోటి మనిషిని గుర్తించే బాధ్యత ఉందని చెప్పడానికి నేను గణపతి శాస్త్రి కొడుకునే కానక్కర్లేదు. ఎవరి కొడుకునైనా ఈ మాట చెప్తాను. సూర్యం, ఒక పని చేయి.
ఎవరి కొడుకునైనా అలా చెప్తానంటున్నావే? అలా చెప్పేది లోకం హర్షించినప్పుడు, లోకం నిన్ను నిన్నుగా గుర్తించినప్పుడు. నువ్వు గణపతి శాస్త్రి కొడుకువు కావు, నేనే సూర్యనారాయణ తండ్రిని. సరేనా? ఆ రోజు వచ్చినప్పుడు నా పరాజయాన్ని 10 మంది ముందు అంగీకరించి తండ్రిగా నా కైదండం చేసి నిన్ను గౌరవిస్తాను. పుత్రగాత్ర పరిశ్రమ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అంతవరకు నేను నీకేమీ కాను. అమ్మా ఆకలి. వదినా, సూర్యం, ఏమిటిదంతా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను వదినా. పిచ్చివాళ్ళ మాట్లాడుకో. ఏమండి, చూసారా మీ తమ్ముడు ఏమంటున్నాడో చూసారా? ఏం లేదన్నయ్య, అలానే వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. నాన్నగారు నన్ను అవమానించాడు, కోపంతో నేను వెళ్ళలేదు వదినా. మా దృక్పథాలు కలవనప్పుడు మేము వేరుగా ఉండటమే మంచిది. నా మూలంగా నాన్నగారికి మనశ్శాంతి, ఆరోగ్యం దెబ్బతినకూడదు. అది కాదు బాబు. దయచేసి నన్ను ఎవరూ ఆపడానికి ప్రయత్నించకండి. మీరు సంతోషంగా పంపితే నాకు అదే తృప్తిగా ఉంటుంది. నా వల్ల కాదు బాబు. ఏమండి, ఏమిటండి? వద్దన్నయ్య, అన్నయ్య, నీ నాదస్వరంలో నా కోసం ఒక్క రాగం లేదా? నువ్వా ఈ వేళప్పుడు ఎక్కడికయ్యా? ఏం లేదు సార్, నాకు కొంచెం పని నుండి. ఆ పనేదో రేపు చూసుకోవచ్చు కానీ ఇంటికి పోదాం రా. అది కాదు. ఏం మాట్లాడుకురా. చూడు నాన్న, ఈ మనిషిని వచ్చిన దగ్గర నుంచి ఉలుకులేదు పలుకులేదు. కారణం చెప్పకుండా మనసులో తానే బాధపడుతున్నాడు. నువ్వు ఎలాగైనా సరే ఇతని చేత మాట్లాడించాలి, నీ స్టైల్లో. ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం. కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది. మంచైనా చెడ్డైనా పంచుకోను నేలేనా, ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా. ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలు లేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి? చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. గుండెల్లో సుడి తిరిగే కలత కథలు చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. కోకిలలకు కుంభలు చెడబుట్టిన కాకిని అని అయిన వాళ్ళు వెలివేస్తే అయినా నేనే కాకిని. కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని అయిన వాళ్ళు వెలివేస్తే అయినా నేనే కాకిని. విప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. పాట పాట మారాలని చెప్పడమే నా నేరం, గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం. వసంతాల అందం విరబూసే ఆనందం, తేనె పాట పంచవందల విడితోట. వసంతాల అందం విరబూసే ఆనందం, తేనె పాట పంచవందల విడితోట. బతుకు పుస్తకంలో ఇది ఒకటే నా పుట, మనిషి నడుచుదారుల్లో లేదా ఏముళ్ళ బాట, మనిషి నడుచుదారుల్లో లేదా ఏముళ్ళ బాట. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం, నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం. ఎడారి బ్రతుకుల నిత్యం చస్తూ సాగే బాధల బిడారు, దిక్కు మొక్కు తెలియని దీనుల యథార్థ జీవన స్వరాలు. నిలువునా నన్ను కమ్ముతున్నాయి, శాంతితో నిలువరీయకున్నాయి. ఈ తీగలు సవరించాలి, ఈ అపశృతి సరిచేయాలి. జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోస్తాను. నేను సైతం ప్రపంచాక్షపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను. నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను. సకల జగతిని శాశ్వతంగా వసంతం వరించుదాకా ప్రతిపోను పాత పాటలు పాడలేను, కొత్త పాటలు వీడిపోను. నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం. సూర్యం రా, ఇది నా క్లయింట్ ఇల్లు. ఇక్కడ నువ్వు హాయిగా ఉండొచ్చు. ఏనికయ్యా దిగులు పడతావు? మీ నాయన నయం నిన్ను పెంచి పెద్ద చేసి అలగొట్టాడు. మా నాయన నన్ను 8వ ఏట అలగొట్టాడు. ఏమైందిట? దానివల్ల జీవితంలో కష్ట సుఖాలు తెలుసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. సూర్యం, చీకటి తర్వాత సూర్యోదయమే కదా. ఇది నా క్లయింట్ ఇల్లు అని చెప్పానే. వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నకి తెలియకుండా మందు కొట్టడానికి ఇంటికి వస్తుండేవాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ముందే తాగడం మొదలుపెట్టాడు. ఈ ఇంటికి పని లేకుండా పోయింది. ఇది నీ ఇల్లే అనుకో, సంతోషంగా ఉండు. ఏమ్మా,
నువ్వు లైన్ మ్యాన్ నారాయణ భార్య కదూ? అవునండి. ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉంటాం బాబు, ఆయన పోయాక ఎండు పొలలో ఎండాకులు ఏరుకుని ఎండిపోయిన బతుకులయ్యాయి మాయి. ఏమ్మా, డిపార్ట్మెంట్ నుంచి మీకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేశారా? నష్టపరిహారమా? ఎలా ఇస్తారు బాబు? ఏ ఎందుకు ఎవరు? డ్యూటీలో ఉండగా తాగి పడిపోయాడు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మా పూచి లేదని చెప్పేశారు. నారాయణ తాగేవాడా? ఎవరు తాగరు బాబు ఈ ఊళ్ళో, అందరూ తాగుబోకు సచ్చిన వాళ్ళే. పెళ్ళాం బిడ్డలు ఎంత నెత్తి నోరు ముత్తుకుని ఏడుస్తున్నా తాగుడుకు బలి కాని కాపరాలున్నాయా ఈ ఊళ్ళో? వాళ్ళకేం బాబు, ఖుషీగా తాగుతారు, పుట్టుక్కున పోతారు. మా బతుకులే ఇలా సావలేని బతుకులు, బతకలేని సావులు. వస్తాను బాబు. చూడు బాబు, కిష్టపల్లి ఇదే కదూ? ఇదేనండి. అమ్మా అమ్మా, అయ్యని నిప్పుల నుంచి కాపాడారే, ఆయన వచ్చారు. కూర్చోండి కూర్చోండి. మా అమ్మ ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటది. అలాగా? అమ్మా నువ్వు బయటికి రామ్మా. ముందు నువ్వు లోపలికి రాయే. నువ్వే రామ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బ, ముందు నువ్వే లోపలికి రాయే. ఇది మగవా? సరే. దండాలండి బాబు గారు. బాగున్నారా బాబు? గుర్తున్నాను అన్నమాట. అదేంటి బాబు, మా బతుకుల్ని నిలబెట్టిన భగవంతుణ్ణి ఎలా మర్చిపోతాం? అదే అదే. అసలే కిష్టపెక్కడా? ఆడిక్కడ ఎందుకుంటాడు బాబు గారు, కళ్ళు పాకల్లో దొల్లుతూ ఉంటాడు. కళ్ళు పాకలోనా? అదేంటి, ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా తను ఇంకా తాగుడు మానలేదా? ఎంత ప్రమాదం జరిగినా ఇంకా బతికే ఉన్నాడు కదండి. మరి సచ్చేదాకా తాగాలి కదండి. అర్ధరాత్రి ఇంటికి వస్తాడు, అది లేదు ఇది లేదని ఏదెందుకు తింటాడు బాబు గారు? ఇవ్వకపోతే మా అమ్మ వైపు సీరేస్తారండి, నన్ను బండబూతూ తింటానండి. కూలో నాలో చేసి నేను 4 డబ్బులు తెస్తానండి. నేను కూడండి మా మొహన్ పడేస్తానండి. నువ్వు ఊరుకోయే. అదేంటి, అమ్మాయి లోపలనే మాట్లాడుతుంది? రామ్మా, బయటిరా. అది బయటికి రావాలంటే నేను లోపలికి వెళ్ళాలి బాబు గారు. ఉన్నది ఒక్క చీరేనండి. నేను సైతం విశ్వవీణకు తంతినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతు కవించి మ్రోతాను, నేను సైతం ప్రపంచాఖ్యపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను. అయ్య బాబాయ్ పంతులు గారా, ఇదేంటండి బాబాయ్ ఇలాగొచ్చారు? లోకం అంతా తలకిందులైపోద్దండి. ఏంటి చిన్నబాబు గారా? రండి బాబు రండి. మీ నాన్నగారితో గొడవ పెట్టుకున్నారన్న కదా బాబు, కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చారు బాబు. మాలాంటి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి గొడవలు పెట్టుకుంటాం, తమరు లాంటి చదువుకున్నోళ్ళు గొడవలు పెట్టుకుని ఇక్కడికి వస్తారు కదా. అప్పుగా అయ్యాడికి 200 మిల్లీగ్రాములు ఉప్పురా. ఏ క్లాస్? 200 మిల్లీలు తాగితే గొడవలు తగ్గిపోతాయంట. తాగి చూడండి బాబు, తర్వాత చెప్పండి కదా. నేను వచ్చింది తాగడం కోసం కాదు, మీ అందరి చేత తాగుడు మానిపించడం కోసం. మహాత్మా గాంధీ గారు వచ్చారా? చూడండి బాబు, గాంధీ గారికి 100 ఏళ్ళు నిండగానే ఇచ్చారు బాబు. ఏంట్రా నీతో చెప్తున్నావు? ఏమయ్యా, నీ వ్యాపారం కోసం ఇంతమంది ఉసురు పోసుకుంటావా? నీకేం న్యాయంగా ఉందంటే నువ్వు చెప్తే మేము వ్యాపారం అది కదయ్యా, నేను చెప్పే. సంధ్య వందనం, సంధ్య వందనం, సంధ్య వందనం, సంధ్యావందనం చెయ్యబోతున్నాను.
చాలా అందంగా ఉంది. గురుగారు గురుగారు అటు చూడండి గురుగారు, సంజయ్ ఎంత అందంగా ఉందో. వాళ్ళు తాగి తందనాలాడితే మీకెందుకు? ఎంత కొట్టారు? ఎన్ని దెబ్బలు? మంచి చెప్తే కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో? మంచి చెడు తెలిసే స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళెందుకు తాగుబోతులు అవుతారు? అయితే మాత్రం పెద్ద బిలహరి గణపతి శాస్త్రి గారు కొడుకు కయ్యపాకలు చొరబడి దెబ్బలు తిని రావడానికి మీకు సిగ్గుగా లేదు? తిరిగి చావుగొట్టలేకపోయారా వాళ్ళని? నేను తాగలేను కదా. నా భాషలో నేను మాట్లాడాను, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడారు. మాట్లాడే వరకు సరే, కానీ బొత్తుగా నాటు భాషలో మాట్లాడారు సన్నాసులు. మరి ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకోకుండా మీకు మంచి బుద్ధి చెప్పారు వాళ్ళు. వాళ్ళకు బుద్ధి వచ్చేంత వరకు నాకు బుద్ధి రాదుగా. అంటే ఇంకా వాళ్ళ చేత తాగుడు మానిపించగలని అనుకుంటున్నారా? ప్రయత్నిస్తాను. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని తంటే? తనులు తింటాను. మళ్ళీ నా ప్రయత్నం నేను చేస్తాను. మళ్ళీ చేస్తాను. ఈ ఊళ్ళో ఏ మూల ఏ చెడ్డ జరిగినా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం తాగుడేనని తెలుస్తుంది. అలాంటి తాగుడు నేను మానిపిస్తాను. నా ప్రాణాలు పోయినా సరే అదే నా లక్ష్యం, గమ్యం కూడా. మీ గమ్యం తర్వాత, కాపురం ఇప్పుడు. అల్లుకుంటయే ఎర్రంగని మా బొమ్మర్సి కాడు అల్లికినాడు నా పిచ్చి తండ్రి. ఇచ్చిన బరువులు సాలేదా? మళ్ళీ వచ్చావు? అవును, మళ్ళీ వచ్చాను. ఇక్కడున్న వీళ్ళెవరూ తాగడానికి వీల్లేదని చెప్పడానికి. తాగొద్దని చెప్పడానికి నువ్వెవడవయ్యా? ఆకాశం నుంచి దిగొచ్చిన దేవుడువా? ఎదురమ్మా. ఏమండి, ఒకసారి నా మాట. అంటే మంచి మాటలతో చెప్తే వినిపించుకోరన్నమాట. మీ భాషలో చెప్పాలంటారు. చెప్తాను. ఆ భాష నాకు బాగా తెలుసు. బాబు లేండి బాబు, మీకు దండం. అందరికీ ఇదే చెప్పడం. ఇక మీద ఎవడన్నా తాగాడంటే ఒళ్ళు కూలపొడి చెప్పాలంతే.
శిరీష, సాధన ప్రారంభిద్దామా? సంధ్య, కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా. అదేమిటి ఆకు? అదే అదేం లేదు గురుగారు, ఈరోజు త్రిపుర సుందరి వ్రతం కదా, ఇల్లంతా మామిడి తోరణాలు కట్టంగా, అది చూడండి. సుందరి నీ దివ్య రూపము చూడ. తనకు దొరికేనమ్మా. ఏమిట్రా ఇది? ఈరోజు త్రిపుర సుందరి వ్రతం కదా, ఈ త్యాగరాజ కీర్తన మీ చేత పాడించుకుందామని మర్చిపోకుండా ఆకు మీద రాసుకున్నానండి. అలాగా, పాడతారు బాబు. సంగీతం మీద అంత శ్రద్ధ ఉన్నందుకు నాకు చాలా సంతోషం నాయన. వాళ్ళని కొట్టినందుకు నాకు చాలా బాధగా ఉందంటే వాళ్ళకి నాకు తేడా లేదనిపిస్తుంది. కానీ వేరే గత్యంతరం లేక. చూడండి, మీరు కొట్టినందువల్ల వాళ్ళ పగ పెట్టుకుంటారే గాని మారిపోతారనుకున్నారా? మీకు భయపడి కొన్నాళ్ళు చాటుగా తాగుతారు, తర్వాత మళ్ళీ కథ మామూలే. వాళ్ళని కట్టుకున్న పెళ్ళాలే నోరు మూసుకుని భరిస్తున్నారు. ఇక వాళ్ళని మీరు ఎలా బాగు చేయగలరు? అవును, వేరే మార్గం ఆలోచించాలి. వరద బాధితులు, వరకట్ల బాధితులు, కరువు బాధితులు, రాజకీయ బాధితులు, రకరకాల బాధితులున్న మన దేశంలో తాగుబోతు భర్త బాధితులున్నప్పటికీ ఇలా ఒక్కటిగా చేరింది ఎన్నడూ లేదు. మీ బాధలు తీరడానికి మీకొక మార్గం చెప్తాను. నిష్కర్షగా, నిర్దయగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా మీరు వ్యవహరిస్తే చాలా సులువుగా తీరుతుంది సమస్య. అంటే ఏం చేయమంటది పిల్ల? చెప్తున్నా. మీ పిల్లలు రోడ్డు మీదకి పాకి మట్టి తింటున్నారనుకోండి, ఏం చేస్తారు మీరు? పిర్ర మీద ఒకటి అంటిస్తాం. సరే, అలా భర్తను అంటించే దేశం కాదు కదా మనది, పతివ్రతల దేశం కాబట్టి కొట్టక తిట్టక పరోలా సాధించుకోవాలి. పిల్లల్ని కొట్టకుండా దారికి తీసుకురావాలంటే ఏం చేస్తారు? చేతిలో బెల్లం ముక్క పెట్టి మట్టి పెట్టి పారేమంటాం. అది పాయింట్. ఇప్పుడు ఏమిటంటే మొరాయించే మొండి పిల్లలు కదా మొగుళ్ళంటే, కాబట్టి మట్టి బిడ్డ పారేస్తే గాని బెల్లం ముక్క పెట్టమని మీరు మొండికెత్తాలి. బెల్లం ముక్క అంటే గట్టి పిల్ల? బెల్లం అంటే బెల్లమే కదా. ఇప్పుడు చెప్పండి, రాత్రి తాగి ఇంటికి రాగానే మీ ఆయన ఏం చేస్తాడు? అరుస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? గిన్నెలు తపాలాలు తంతాడు. తర్వాత తిండెట్టమంటాడు. తర్వాత తర్వాత ఏంటి? తిట్టుకుంటూ తింటాడు. తర్వాత తినేసి మళ్ళీ తింటాడు. తర్వాత మంచం ఎక్కేస్తాడు. తర్వాత దొంగని గుర్రెడతాడు. ఏంటి పిల్ల? గుర్రు కొట్టడానికి ముందు, మంచం ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? అది ఇక మీద అది వీల్లేదని ఖచ్చితంగా చెప్పేయండి. ఈ రోజు నుండి తాగొస్తే అతని పక్కకు కూడా మీరు వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకోండి. ఏ రోజు తాకపోతే ఆ రోజే పక్కకొస్తామని నిక్కచ్చిగా మీ ఆయనతో సవాల్ చేయండి. ఏ కొడతారా? కొన్ని రోజులు దెబ్బలు తినండి. తింటారా? తిట్టించుకోండి. కానీ పక్కకు మాత్రం రానివ్వకండి. అలా 10 రోజులు పట్టుదలగా ఉండండి. 11వ రోజు తాగకుండా ఇంటికి వస్తాడు మీ ఆయన. నా ఇంటికి మట్టుకు రాడు. ఏ గుడిసెట్ దాని కొంపగా పోతాడు. ఎన్నాడు పోతాడు? ఇల్లు ఇల్లాల్ని వదిలేసి గుడిసెట్టు కొంపలో ఏ మొగుడు ఉండిపోడు. ఇంతకన్నా మగవాడి మీద మరో బ్రహ్మాస్త్రం ఏదీ లేదు. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకున్న వాళ్ళంతా ఈ పక్కకు రండి. 1 2 3.
వీళ్ళందరి బాధలు చూస్తుంటే మనం అనుకున్న పథకం తప్పేమో అనిపిస్తుంది. మొత్తానికి ఏమైతే నేను లలిత, ఊళ్ళో అంతమంది చేత ఒప్పించావు. ఈ ఆడవాళ్ళంతా అదే పట్టుదలతో ఉంటే మనం సగం గెలిచినట్లే. ఆగండి, మన వాళ్ళలో మహాపతివ్రతలు కొంతమంది ఉన్నారు కదా, అదే సమస్య. మానేశాను 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 మానేశాను. కళ్ళుకుండా నిండుగా నువ్వు నా ఎదురుగా ఉండగా నాకు ఎందుకే కళ్ళు? నిన్ను ముట్టుకోకుండా ఈ అన్నాలు బతకగలనే. మానేశాను, నీ మీద అవంటి చూడు. మానేశానే. వెంకటేశ్వర మీద పెమానెన్సీ. వెంకటేశ్వర ఆడవాడు. వెంకటేశ్వర మీద ప్రమాణం. త్రిమూర్తుల మీద పెమానెన్సీ. త్రిమూర్తి మీద ప్రమాణం, సత్యనారాయణ స్వామి మీద ప్రమాణం, సింహాద్రి అప్పర్ మీద ప్రమాణం. మానేశానే. నువ్వు నన్ను ముట్టుకుని తెస్తాలే. ఈ జన్మలో మళ్ళీ కళ్ళు సారా ముట్టుకునే. ముచ్చటైన చీకటి, ఎత్తనైన ఊసులెన్నో రెచ్చగొట్టు చీకటి, నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి, ముద్దుగా ఇద్దరికే ఒదికైన చీకటి, పొదు పొడుపేలేని చీకటే ఉండిపోనే, మన మధ్య రానీక లోకాన్ని నిద్రనే. రాయే రాయే రావచిలక సదుకుపోయే చీకటెనక.